తల్లికి వందనం డబ్బులు పడ్డాయా మీ పిల్లలకి? ఒక్కలకు పడ్డాయండి, ఒక్కలకు పర్లేదు. మొన్న పోయినాం, మాకు తెలియదు అన్నారు బ్యాంకు వాళ్ళు. ఇంకా దానికి మళ్ళీ ఎక్కడికి పోయి మొత్తుకుంటే వస్తాయి. సచివాలయాలకు పోవాలా మీరు? సచివాలయంకి పోతే ఆన్లైన్లో పేరు ఉన్నది పిల్ల ఉంది, ఆడికి పోతేనేమో మాకు తెలియదు సచివాలయం పోమన్నారు. ఒక్కలకు పడితే తెచ్చుకున్నాం 13,000. అంటే 15,000 చెప్పారు కదా, 13,000 వేశారు కదా, ఏమైనా అనిపిస్తుందా మీకు? వ్యతిరేకంగా అనుకుంటున్నారా? జగన్ ఉన్నప్పుడు 15,000 14,000 వేసాడు, ఈయన 13,000కే చేసాడు. జగన్ కూడా లాస్ట్ సంవత్సరం 13,000 వేసింది. అయినా కొంచెం జగన్ ఉన్నప్పుడు బాగానే ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుందంటారు. ఎందుకు బాగుంది అప్పుడు? మాసంటి ముసలి వాళ్ళకు, పేదోళ్ళకు, బక్కోళ్ళకు పింఛన్లు అంటే ఏంది, సంవత్సరానికి 18,000 అంటే ఏంది, అట్లా వేసేది. ఇక ఈయన అది లేదు ఇది లేదు, ఇప్పుడు ఎప్పుడు పంపాడు. ఇంకా కొంతమందికి పాడాలే తనలా బ్యాంకీలలో పోయి. ఆయన ప్రభుత్వమే బాగుందంటారు జగన్? మనం ఏమనుకుంటున్నాం కానీ జనానికి ఏమనిపిస్తుందో మనం చెప్పలేము. పెన్షన్ వచ్చిద్దా మీకు? ఎంత వస్తుంది? 4,000. 4,000 ఇస్తున్నాడు కదా మరి చంద్రబాబు? ఇస్తాడు, ఆయన ఉన్నప్పుడు 3,000, ఈయన ఎక్కినాక 4,000 అయినాయి. ఎలా చేస్తున్నారు? ఈయన పరిపాలన బాగానే ఉందా మరి చంద్రబాబు? బాగానే ఉంది, పనులు దొరుకుతున్నాయి, టాప్ ప్యాన్ వాళ్ళకు అటు పోతాను. అన్ని దొరుకుతున్నాయి, కాకపోతే అన్ని బాగానే ఉన్నాయి, కాకపోతే జగన్ ఉంటేనే బాగా అనిపించిందా మీకు? మాకు ముసలి వాళ్ళకు కొంచెం పైసలు పంపేది కదా, అప్పుడు అట్లండి, ఇప్పుడు అయిపోయింది. కానీ ఫ్రీ బస్ పెడతారంట ఆగస్టు 15 నుంచి, కావాలా మరి ఫ్రీ బస్సు? మరి కావాలి, తెలంగాణకి వెళ్ళి ఎప్పటి నుంచో స్టార్ట్ అయినాయి కదా, ఆడవాళ్ళకు సార్సీలు లేకుండా. ఇంకా ఇక్కడ ఆయన ఎప్పుడు పెడతాడో ఎటు పోతాడు. పెడితే మంచిదేనా? మంచిదే, మంచిదే. మొత్తం ఎన్ని మార్కులు వచ్చి చేసే పరిపాలనకి? ఇప్పుడే ఒకటి వచ్చింది కదా, అమ్మఒడి ఒక్కటే విడుదల అయింది, పెన్షన్ కూడా అయింది, పింఛని, అమ్మఒడి, అన్న క్యాంటీన్ 3 విడుదల అయినాయి. ఫ్రీ బండ్లు ఇంతవరకు బండ్లు రాలేదు. ఎన్ని మార్కులు వేస్తారు మరి ఇప్పుడు దాకా చేసిన దానికి? వేసిండు కదా, అన్న క్యాంటీన్, ఈ పింఛని, ఈ అమ్మఒడి 3 వచ్చినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది పరిపాలన? బాగుంది. రోడ్లు అయితే బాగున్నాయి. ఇదివరకు అయితే మా ఆటోలు అయితే 2 నెలలకు వెళ్ళాయి షెడ్కి. ఇప్పుడైతే రోడ్లు బాగుండడం వల్ల 6 నెలలకు ఒకసారికో మా ఇష్టం వచ్చినప్పుడు తీసుకెళ్తున్నాం షెడ్లకి. అంటే మీకు గత ప్రభుత్వ హయాంలో మీకు వాహన మిత్ర వచ్చేది కదా 10,000 రూపాయలు, ఇప్పుడు రావట్లేదు, మీకు ఏమైనా అది లోటు ఏమైనా అనిపిస్తుందా? డబ్బులు ఇవ్వకపోయినా పర్లా, రోడ్లు ఉంటే చాలు మాకు. మాది మేమే సంపాదించుకుంటాం అంటారా? అంతే. ఇప్పుడు రోడ్డు బాగుంటేనే కదన్నా, ఇప్పుడు పొద్దున్న నుంచి మనం సాయంత్రం దాకా రోడ్ల మీద తిరుగుతాం, లేచిన దగ్గర నుంచి రోడ్ల మీదే మనం. అలాంటప్పుడు రోడ్లు బాగుండాలి కదా మనకి. ఇంట్లో కన్నా ఎక్కువ మీరు బయటే ఉంటారు కదా? బయటే ఉంటాం. రోడ్లు బాగుంటే అన్ని మనకి అంతే. సరే అన్న, ఇప్పుడు పిల్లలు ఉన్నారు మీకు? ఒక బాబు. పడ్డాయా మరి మీకు డబ్బులు? చిన్న బాబు, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే మీ అన్న వాళ్ళు ఉంటారు కదా? మా బాబాయికి పడ్డాయి, 2 పిల్లలకు. ఎంత పడ్డాయండి? 26,000 పడ్డాయి. 26,000 పడ్డాయి. అంటే 15,000 అంట. 2,000 ఏమో కటింగ్ స్కూల్ మెయింటెనెన్స్కి కట్ చేసుకున్నారు. 13,000 చొప్పున 2 పిల్లలకి పడ్డాయి. మా బావ వాళ్ళ అబ్బాయికి కూడా పడ్డాయి, అమ్మాయికి. అంటే 15,000 చెప్పి 13,000 ఇచ్చారు కదా, ఏమైనా అనుకుంటున్నారా? స్కూల్ మెయింటెనెన్స్కి ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంటికి నెలవారీగా ఎంతో కొంత సంపాదిస్తాము. దాని వలన ఇప్పుడు మనం ఎంతో కొంత సంపాదించి మనం మెయింటెనెన్స్ కింద తీసుకుంటాం కదా, ఇది అంతే. ఇప్పుడు మనం స్కూల్లో చదువుతున్నాము, స్కూల్లో చదువుతున్నప్పుడు వాళ్ళ స్కూల్కి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి తీసుకోవాలి కదా, కరెక్టే, అది మంచిదే. మరి ఇదే గతంలో జగన్ గారు చేసినప్పుడు ఆ మాట తప్పారని చెప్పి అన్నారు, మరి ఇప్పుడు మాట తప్పినట్టే కదా అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అనేవాళ్ళు ఏముందండి, అందరూ అంటారు. ఇటు నోరేముంది మనకి, ఇటు పడితే అటు తిరిగిద్ది. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ 2,000 లోకేష్ గారు అకౌంట్కి పోతున్నాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ మీద ఒక్కొక్క పిల్లోడికి 2,000 చొప్పున తీసుకుంటే, ఇప్పుడు మనకు ఆ స్కూల్కి మెయింటెనెన్స్కి బాత్రూమ్లు కానీ, టాయిలెట్స్ కానీ, గ్రీనరీ కానీ ప్రతిదీ మెయింటెనెన్స్ చేయాలంటే మరి కట్ చేసుకోవాలి కదండి. వాళ్ళకి కూడా డబ్బులు తీసుకుంటున్నారు, ఓకే, మీరు కూడా డబ్బులు ఇస్తున్నారు, ఓకే. నిజంగానే జరుగుతున్నాయి అక్కడ పనులు మరి ఏమైనా స్కూళ్ళలో? గతంలో జరుగుతున్నారు, ఇప్పుడు కూడా తీసుకున్నారు కదా, నిజంగా డెవలప్ చేస్తున్నారా అంటున్నా. ఇప్పుడు వచ్చి సంవత్సరం అయిందండి. సంవత్సరం అయింది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కదండి. ఇప్పుడు వచ్చి ఇదే ఏసే ఫస్ట్ టైం ఇది. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ చేయాలంటే కనీసం 3-4 నెలలు అన్న పట్టింది కదా, అప్పుడు మనం మాట్లాడుకోవాలి. నేను అడిగిన క్వశ్చన్ మీకు సరిగా అర్థం కాలేదు. గతంలో కూడా తీసుకున్నారు కదా 2,000, మరి తీసుకున్నప్పుడు అప్పుడు ఏమైనా చేశారా అని చెప్పి అడుగుతున్నాను.
చేయలేదు అనుకుంటా. ఇప్పుడైనా చేస్తారా అనుకుంటున్నారు మరి? చేస్తారు. సరే, మొత్తంగా స్కూల్ అయితే బాగానే ఉన్నాయి ఇప్పుడు? బాగానే ఉన్నాయి. అంటే మనం స్కూల్కి వెళ్ళాం కాబట్టి స్కూల్ మనం బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. సరే, మీకు ఒక బాబు ఉన్నారని చెప్పి అంటున్నారు, ఇంకా చదువుకునే వయసుకి రాలేదు. మీకు ఇంగ్లీష్ మీడియం కావాలా, తెలుగు మీడియం కావాలా? ప్రస్తుతానికి నర్సరీకి పంపిస్తున్నా. ప్రస్తుతానికి మీరు అనుకుంటారు కదా, ప్లాన్ చేసుకోవాలి కదా ఇప్పటి నుంచి. ఇక తర్వాత చూసుకోవాలి. వచ్చే సంవత్సరం నర్సరీయో ఇదేంట్లో ఏదో ఒకటి దాని గురించి ఆలోచించాలా. ఇంట్లో వాళ్ళు ఆలోచించుకుంటారు వాళ్ళ పిల్ల. అంటే మీకు ఉండేది కదా ఇంగ్లీష్ మీడియం చదివిపియాలా, తెలుగు మీడియం చదివిపియాలని చెప్పి. ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉందిగా. ఇంగ్లీష్ మీడియం ఉంది, ఓకే. కాకపోతే మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? మనం రెండింటికి ఇవ్వాలి. ఇప్పుడు మన అన్ని సబ్జెక్టుల్లో హిందీ కూడా ఉంది, సాంస్క్రిట్ కూడా ఉండిద్ది. ఇప్పుడు అన్ని మనకు ఉండదు, 10th లో ఉండిద్ది. ఉండిద్దిలేండి. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ పరంగా ఈ రెండు మనకు ఉంటాయిగా. కాబట్టి మనకు అన్నీ కావాలి, తెలుగు కావాలి, ఇంగ్లీష్ కావాలి, అన్నీ కావాలి. మనకి హిందీ కూడా కావాలి. ఏది ఒకటే కావాలని చెప్పి మనం చెప్పుకోలేంగా, అన్నీ కావాలి మనకి. సరే, మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందండి? ఎట్లా వస్తారండి ఇవన్నీ చేస్తుంటే? ఎట్లా వస్తారు? ఇంత బాగా చేస్తున్న కాడికి ఇంకా మళ్ళీ జగన్ వచ్చే ఆస్కారం లేదంటారు, అంతేనా? అంతే. ఇప్పటికి ఎన్ని మార్కులు వేయచ్చు పరిపాలనకి? ఇంకా ఉందిగా టైం. ఈ సంవత్సరానికి వేయచ్చు కదా మార్కులు? ఎన్ని వేయచ్చు? ఎంతకి? 100కి అయితే వేయచ్చు. 99% వేయచ్చు. 99 వేసేయచ్చా ఒక సంవత్సరానికి? మాకు రోడ్లు చాలండి, ఇంకేం వద్దు మాకు. మీరు డబ్బులు ఇవ్వద్దు, ఏం వద్దు, మాకేం వద్దు. మాకు రోడ్లు అయితే చాలు, పథకాలు కూడా వద్దు, మాకేం వద్దండి. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు పోయిన గతంలో ఇప్పుడు మేము రోడ్లు బాగున్నాయని చెప్పి నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఇప్పుడు రేపు పొద్దున మొన్నే ఒక సంవత్సరం క్రితమే మా బంగ్లాలో అబ్బాయి ఇట్లాగే రోడ్డు బాగోపోతేనే కట్ట మీద పాపం స్పాట్ చనిపోయాడు. ఆయన ఎవరు అనుకుంటున్నా? వాళ్ళ నాన్న వార్డు మెంబరు, వైసీపీ వార్డు మెంబరు, 1వ వార్డు మెంబరు. మరి వార్డు మెంబర్ అయి ఉండి ఆయన మరి రోడ్డు కొత్త ఏదన్నా చేయొచ్చుగా. వాళ్ళ అబ్బాయే చనిపోయాడు. ఇంకా మనకు ఎలా చూసుకుంటాం మనం? అంతే, అంతకు మించి ఏముంది. ఇప్పుడు రోడ్లు బాగుంటేనే కదండి మనకి ఏదన్నా ఉండేది. మీ అంత వయసు ఉండిద్ది ఆ కుర్రోడికి, చనిపోయాడు. చాలా మంది చనిపోయారండి, ఒకళ్ళని కాదు, చాలా మంది చనిపోయారు. వార్డు మెంబర్ అయ్యి ఉండి ఆయన ఏం చేయలేకపోయాడు. చనిపోయిన తర్వాత అందరూ వస్తారండి, అందరు వస్తారు, మనకు అన్ని డబ్బులు వస్తాయి, కానీ ప్రాణం తిరిగి రాదుగా. అది ఉంటే చాలు మనకి. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదండి మీకు? ఎందుకు తెలియదండి? ఎలా చేస్తున్నారు ఆయన? ఫస్ట్ టైం కదా? బాగానే ఉంది. బాగుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినట్టేనా, లేకపోతే ఇంకా ఏమైనా పెరగాల? రీచ్ అయినట్టే. ఇప్పుడు మనం ఏదైనా సమస్య వస్తే దాని మీద రెస్పాండ్ అవ్వాలండి. కనీసం రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయితేనే మనకి ఇప్పుడు ఏదన్నా రెస్పాండ్ అయితే అయ్యో పలానా ఆయన మనకు వచ్చి రెస్పాండ్ అయ్యాడరా అని చెప్పి అదొక ధైర్యం ఉంటుంది మనకి. రెస్పాండే కానప్పుడు ఇంక మనకి అంటే ఇప్పుడు ఈయన రెస్పాండ్ అవుతున్నట్టు అవుతున్నారు. అన్నిటికీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తున్నారంట. అవుతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ.